రాజస్థాన్లోని జైపూర్కు చెందిన భూరీదేవికి 7 కుమారులు. ఆడపిల్లలు పుట్టలేదు. అయితే 6 సోదరులు ఒకే దగ్గర కలిసి ఉంటుండగా 5వ కుమారుడు ఓంప్రకాష్ మాత్రం వేరే గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. 6 అన్నదమ్ములతో ఇతడికి 3 ఏళ్లుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక రకంగా తల్లి అన్నతమ్ములతో ఓంప్రకాష్ వివాదం పెట్టుకునేవాడు. కానీ వేరే గ్రామంలో ఉంటుండగా వారు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అయితే వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో మే 3వ తేదీ మధ్యాహ్నం సమయంలో భూరీదేవి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుమారులు ఈ విషయాన్ని ఓంప్రకాష్ సహా బంధువులు, స్థానికులు అందరికీ తెలియజేశారు. అమ్మ పక్కనే కూర్చొని కన్నీరు పెడుతూనే అంత్యక్రియలన్నీ సిద్ధం చేశారు. ఇంటి దగ్గర చేయాల్సిన అన్ని క్రియలు జరిపించి ఆమె చేతికి ఉన్న వెండి గాజులు తీసేశారు. వాటిని ఆమె పెద్ద కుమారుడు గిర్దార్కి అప్పగించారు. దాన్ని గుర్తించిన ఓంప్రకాష్ వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ ఎలా అని బాగా ఆలోచించి మరీ ఓ ప్లాన్ వేశాడు. మిగతా సోదరులతో పాటే తల్లి మృతదేహాన్ని కాటి వరకు మోసుకెళ్లాడు. ఇక చితిపై పడుకోబెడతారనగా ఆగండి అంటూ గొడవ చేశాడు. నేరుగా వెళ్లి చితిపై పడుకున్నాడు. అమ్మ చేతుల నుంచి తీసిన వెండిగాజులు ఇస్తేనే తాను చితిపై నుంచి లేస్తానని మొండికేశాడు. ఇవ్వనంటే తనను కూడా తల్లితో పాటే కాల్చేయాలని కోరాడు. బంధువులు, సోదరులు ఇస్తామని చెప్పినా అతడు వినలేదు. ఎంత లేపినా లేవలేదు. ఫలితంగా తల్లి మృతదేహాన్ని పక్కనే కింద పడుకోబెట్టారు. అప్పటికే ఇతడు రాద్ధాంతం చేయబట్టి 2 గంటలు పూర్తవుతుండగా పెద్ద కుమారుడు గిరిదారి ఆ గాజులను తీసి ఓంప్రకాష్కు ఇచ్చేశాడు. ఇక వెంటనే చితిపై నుంచి లేచిన అతడు తల్లి అంత్యక్రియలు నిర్వహించామని సోదరులకు పదే పదే చెప్పాడు. ఇంత దారుణంగా ప్రవర్తించిన ఇతడిని చూసిన గ్రామస్తులు, సోదరులు ముక్కున వేలేసుకున్నారు. కలికాలం అంటే ఇదేనంటూ కామెంట్లు చేశారు. అంతెందుకు, గతంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆస్తి పంపకాలు జరిగే వరకు తండ్రికి కొరివి పెట్టేది లేదని దాదాపు 2 రోజుల పాటు తండ్రి శవాన్ని కదలనివ్వకుండా చేశాడు ఓ కొడుకు. మరోచోట ఆస్తి ఇచ్చినా సరే ఇంకా కావాలి, లేదంటే కొరివి పెట్టనని కొడుకు మొండికేస్తే కూతురే కొడుకై ఆ తండ్రి అంత్యక్రియల్ని పూర్తి చేసింది. ఇవే కాదు, మన కంటికి కనిపించని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కనిపించిన బంధాల కంటే డబ్బుకే విలువ పెరిగిపోయింది. మరి మీరేమంటారు?